గడిచిన 10 ఏళ్లలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో గులాబీ పార్టీ హవా కొనసాగింది. అధికారంలో ఉన్నప్పుడు అక్కడి ఎమ్మెల్యే హరిప్రియకి కుటుంబ సభ్యులు షాడో ఎమ్మెల్యేలుగా పెత్తనం చెలాయించారు. వీరికి తోడు ఆ నియోజకవర్గంలో ఇంకొందరు నేతలు భూ కబ్జాలు, ఆర్థికపరమైన పంచాయతీలతో చెలరేగిపోయారు. పవర్ను అడ్డం పెట్టుకుని గులాబీ పార్టీ నేతలు ఆడిందే ఆట పాడిందే పాటగా నడిచిందట. అలా ఓ వెలిగిన బీఆర్ఎస్ పార్టీ నేతలను గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి హస్తం పార్టీ నేతకు పట్టం కట్టారు. ఆ ఓటమితో పింక్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఇల్లందు నియోజకవర్గానికి చుట్టపు చూపుగా తయారయ్యారట. ఆమె పవర్లో ఉన్నప్పుడు ఓ వెలిగిన నేతలంతా సైలెంట్ మోడ్లోకి వెళ్లి ఇతర ప్రాంతాల్లో సెటిల్ అయిపోయారట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ పవర్లో ఉన్నప్పుడు ఆమె భర్త హరిసింగ్, ఆమె తండ్రి అక్కడ షాడో ఎమ్మెల్యేలుగా నియోజకవర్గాన్ని వారి కనుసన్నల్లో శాసించారు. కానీ 2023 సంవత్సరం చివర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు అప్పటి ఎమ్మెల్యే హరిప్రియను ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్యకు భారీ మెజార్టీ ఇచ్చారు. దాంతో హరిప్రియ పదవిలో ఉన్నంత కాలం హంగు ఆర్భాటాలు ప్రదర్శించిన గులాబీ పార్టీ నేతలు అధికారం కోల్పోగానే మొహం చాటేయడంతో మాజీ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గానికి చుట్టం చూపులా వెళ్లి వచ్చారంట. ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీ విధానాలను, ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు నిలదీయాల్సిన నేత నియోజకవర్గానికి ఎప్పుడో ఒకసారి వస్తూ ఉండడంతో కార్యకర్తలు అసహనానికి గురవుతున్నారట. ఆ క్రమంలో ఇల్లందు నియోజకవర్గంలో గులాబీ పార్టీకి దిక్కవరు అనే పరిస్థితి నెలకొందట. ఇందులో బీఆర్ఎస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి నాయకుడు లేకపోవడంతో అయోమయ స్థితిలో ఉందట. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ఓటమితో మొహం చాటేయడంతో కార్యకర్తల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందంటున్నారు. 2019 జనరల్ ఎలక్షన్లో కాంగ్రెస్ తరపున గెలిచిన హరిప్రియ ఆనాడు మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఒక వెలిగిన హరిప్రియ తన క్యాంప్ కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చుకొని పార్టీ కార్యక్రమాలు నడిపారు. అప్పుడు పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉన్న హరిప్రియ 2023 సంవత్సరంలో జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ చేతిలో ఘోర ఓటమి పాలయ్యారు. అధికారంలో ఉన్నన్ని రోజులు తమకు ఎదురులేదంటూ విర్రవీగిన హరిప్రియ, ఆమె భర్త ఒంటెద్దు పోకడలతో గులాబీ పార్టీకి తీవ్ర డ్యామేజ్ చేశారన్న విమర్శలున్నాయి. ఇల్లందు మున్సిపాలిటీ చైర్మన్ తో పాటు మరికొంతమంది పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులతో ఇబ్బందులు పెట్టించిన ఘటనలు సైతం పెద్ద దుమారమే రేపాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ సైతం పార్టీకి కార్యకర్తలు దూరమవుతున్నారని గ్రహించి నియోజకవర్గంలో పర్యటించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ చరిష్మా ఏమంతా పనిచేయకపోవడంతో గులాబీ పార్టీ ఘోరంగా ఓడిపోయిందని ఆ పార్టీ కార్యకర్తలే అంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని కార్యక్రమాలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోనే నిర్వహించేవారు. కనీసం పార్టీకి సొంత కార్యాలయాన్ని కూడా నిర్మించలేదు. పదవి చేజారిపోయిన తర్వాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేయడంతో పార్టీకి కార్యాలయం కూడా లేకుండా పోయింది. అప్పటి నుండి పార్టీ ఇన్ఛార్జ్ అయిన మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు కొంతమంది హరిప్రియతో పాటు ఆనాడు వాళ్ల స్వప్రయోజనాల కోసం బీఆర్ఎస్ లో చేరిన అధికారం కోల్పోవడంతో మళ్లీ నేతలు యూటర్న్ తీసుకుని కాంగ్రెస్ సొంత గూటికి చేరారట. మరికొంతమంది నేతలు ఇల్లందు పట్టణం వదిలి వేరే ప్రాంతాల్లో వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తూ ఉన్నారట. ఇంకొందరు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండడంతో కింది స్థాయి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే నాయకులే కరువయ్యారట. అంతకు ముందు నుంచి ఇల్లందు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జి పదవి ఆశిస్తున్న సూర్యాపేటకు చెందిన మాజీ జెడ్పీటీసీ సంజీవ నాయక్ అధిష్టాన పెద్దల ఆశీస్సుల కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారట. మాజీ ఎమ్మెల్యే స్థానంలో సంజీవ్ నాయక్ నియోజకవర్గంలో అడపాదడపా పర్యటిస్తూ ఉండడంతో కార్యకర్తలు మరింత అయోమయానికి గురవుతున్నారట. నియోజకవర్గంలో నాయకులెవరూ అందుబాటులో లేకపోవడంతో కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద ఒక వెలిగిన బీఆర్ఎస్ ప్రస్తుతం ఇల్లందులో కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందని, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కారు స్టీరింగ్ పట్టి నాదులు లేకపోవడంతో గడ్డు పరిస్థితి నెలకొంటుందని క్యాడర్ వాపోతుంది.